స్తోత్రం స్తోత్రం. సంతోషంగా ఉన్నవారు అందరూ రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా? చేతులు ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషము. ఈ రాత్రికాల సమయంలో మనము వాక్యాన్ని బహుశ్రద్ధగా వినాలి. మనమందరము ఈ స్థలములో కూడుకొని ఈ రీతిగా ప్రభువుని ఆరాధిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఈ స్థలానికి మనం వచ్చాము. మనల్ని బట్టంట దేవుడు పరలోకమునందు తన దేవదూతలతో సంతోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అలాగే నాకు సమయం ఇచ్చిన మరి నా స్నేహితుడు జాకబ్ బ్రదర్ కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి పేతురాయి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. ఒక మనిషిని దేవుని దగ్గరకు నడిపించేది ఏమిటో తెలుసునా? రక్షణ మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అనేది ఫలానా షాపులో దొరికిద్ది అని వెళ్ళి కొనుక్కొని తెచ్చుకునేది కాదంట. రక్షణ దేవుని దగ్గర నుండి ఉచితముగా పొందుకునేదే రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో బాప్తిస్మం పొందుకున్న వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి. బాప్తిస్మం పొందిన వారు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. అయితే రక్షణ పొందుకోవటము చాలా శ్రమ పడాలి దేవుని ఎదుట. కొంతమంది అనుకుంటారు, ఇక రక్షణ వచ్చింది కదా, ఇక నాకు నేరుగా ఇక పరలోకమే అని అన్నట్టుగా అనుకుంటారు. అది చాలా పొరపాటు. దేవుణ్ణి తెలుసుకోవటము ఒక మెట్టు అయితే, రక్షణ తీసుకోవటము మరొక మెట్టు ఎక్కినట్లయితే దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే రక్షణ నిన్ను దేవుని దగ్గరికి సమీపముగా నడిపించిద్ది. రక్షణ చాలా ముఖ్యము. అపవాది అనుకుంటాడు ఆ రక్షణను పోగొట్టడానికి వాడు శత ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అపవాది. రక్షణ అనేది మనం ఎంత తొందరగా తీసుకుంటే అంత దగ్గరగా దేవుని దగ్గరికి మనమంట ఒకటవుతాము. అయితే చాలామంది రక్షణ తీసుకుంటున్నారు, కానీ రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారంట. రక్షణ రాగానే గమనించండి, రక్షణ రాగానే కొంతకాలం కాపాడుకుంటూ మరి కొంతకాలానికంట దాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. అయితే ఏది ఏమైనా బైబిల్ గ్రంథంలో రక్షణ గురించి చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథంలో మీ అందరికీ తెలిసిన ఒక స్త్రీ గురించి ఈ రాత్రి మీతో మాట్లాడబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు బహుశ్రద్ధగా వినండి. మీ మనస్సు దేవుని యొక్క వాక్యం మీద మీరు పెట్టండి. వాక్యాన్ని వినటం మాత్రమే కాకుండా వాక్యాన్ని అర్థము చేసుకోవటానికి మనము ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉన్నది, భయంకరమైన పాపం చేస్తున్న స్త్రీ. సమాజములో ఆమెను గురించి చాలామంది ఆ ఊరంతా చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆమెకు విలువ లేదు. కావాల్సినది డబ్బు. ఆమెకి డబ్బే ప్రాముఖ్యం. ఆమె భయంకరంగా అనేకమైన కుటుంబాలను ఆర్పి ఆనందము పొందుతున్న స్త్రీ ఆమె. ఎవరంటే రాహాబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాహాబు
కొన్ని కుటుంబాలు ఆరిపోతూ ఉంటుంటే ఈమె సంతోషిస్తూ ఉండిద్ది. ఈమె భయంకరమైన స్థితిలో ఉండి, పాపం అనే సంఖ్యల్లో ఉండి, చీకటిలో మగ్గిపోతున్న దినాలలో ఒక దినాన ఆమెకు ఒక రక్షణ కలిగిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు, పాపాత్మురాలు మారటం ఏంటిరా బాబు, భయంకరమైన పాపం చేసే స్త్రీ కదా, ఈమె మారటం ఏమిటి? ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికంటే ఆశ్చర్యం కలిగింది. అయితే ఈమె ఏ విధంగా మారింది అనేది ఒక ప్రశ్న. భయంకరమైన పాపములో ఉన్న ఈమె రక్షణ పొందుకోవటం గల కారణం ఏమిటి? ఈరోజు నేను మీతో ఈ మాటలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది రక్షణ తీసుకుంటారు, అరే వాళ్ళు తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోకూడదు, వాళ్ళు జీవితాలు మార్చుకున్నప్పుడు నేనెందుకు మార్చుకోకూడదు అని కొంతమంది రక్షణ ఆ విధంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది రక్షణ ఎలా తీసుకుంటారో తెలుసునా? గమనించండి. రక్షణ పొందుకుంటే మాకు ఒక చర్చి కడతారు, ఆ చర్చిలో ఉంటాము, మాకే రాసిస్తారని మందిరాల కోసం రక్షణ తీసుకునే వాళ్ళు చూడండి. మరికొంతమంది గుంపు అంట, మరికొంతమంది గుంపేమో రక్షణ తీసుకుంటే డబ్బులు ఇస్తారంట, వాళ్ళకి కావాల్సింది డబ్బులు అని, రక్షణ తీసుకుంటే డబ్బులు వస్తాయని గ్రహించి ఆ రక్షణనంట డబ్బుల కోసము తీసుకునే గుంపు మరొక గుంపు. నేను దేవుని మందిరముల నుండి చెబుతున్నాను. ఒక ప్రాంతంలో ఒక 10 మంది త్రాగుబోతుల్ని ఏరి అక్కడ పరిచర్య చేస్తున్న ఒక పాస్టర్ గారు భయంకరమైన తాగే వాళ్ళని తీసుకొని ఆ నది దగ్గరికి వెళ్ళి వారికి బాప్తిసం ఇచ్చి, వారికి ఒక బైబిల్ ఇచ్చి 300 రూపాయలు బాప్తిసం తీసుకున్నందుకు డబ్బులు పంచుతూ ఉన్నాడు. ఆ పాస్టర్ గారు అంటాడు, ఈ బైబిల్ మీకు వద్దనుకుంటే ఇంకో 200 అదనంగా ఇస్తామంటున్నారు. ఈ బైబిల్ తీసుకొని మేము అంటే ఈ బైబిల్ వల్ల మాకు ఏమీ ఉపయోగం ఉండదు అనుకొని ఈ బైబిల్ నువ్వే తీసుకొని మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి ఆ విధంగా రక్షణ పొందుకునే వాళ్ళు చాలామంది ఉన్నారంట డబ్బు కోసం. చూడండి, రక్షణ అనేది నీలో మార్పు కలిగి ప్రభు బిడ్డగా మారినప్పుడు నువ్వు పడిపోవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీలో మార్పు కలిగి నీ హృదయము ఒక ప్రేరేపణతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నీలో ఒక మార్పు కలిగినప్పుడు, నీవు ప్రభు బిడ్డగా మార్చబడాలని నువ్వు కోరుకున్నప్పుడు, అప్పుడే ఆ రక్షణ మరణము వరకు నిన్ను నడిపిస్తూనే ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మందిరములో ఎన్ని పాటలు పాడినా, మందిరములో ఎంత పరిచర్య చేసినా, మందిరములో ఏ లోటు లేకుండా ఒక మంచి పునాది కలిగి ఒక స్తంభముగా నీ ఉన్నా, రక్షణ లేకపోతే దేవుని బిడ్డగా మార్చబడలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్షణ చాలా ప్రాముఖ్యము. అది పరలోకానికి తీసుకెళ్ళి ఒక టికెట్ లాంటిది. టికెట్ లేకపోతే బస్సులో నుండి బయటికి రావాలి, టికెట్ లేకపోతే ట్రైన్లో నుండి నువ్వు బయటికి వెళ్ళిపోవాలి, టికెట్ లేకపోతే గమనించండి ఫ్లైట్లో నుండి ఆ ఫ్లైట్లో నువ్వు ప్రయాణం చేయలేవు. పరలోకానికి వెళ్ళాలంటే రక్షణ అనే టికెట్ నీకు చాలా అవసరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ టికెట్ను పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అందుకని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఒక స్త్రీ రక్షణను పొందుకున్నది. రక్షణ పొందుకోవటం గల కారణం ఏమిటి? ఈ రాహాబు, ఈమె ఒక పూటకోల స్త్రీ బైబిల్ గ్రంథంలో. ఈ పూటకోల స్త్రీ అంటే ఎవరైనా దారిని పోయే వాళ్ళు వచ్చి ఆమెకు కాస్త డబ్బులు ఇచ్చి ఈరోజు మాకు ఆహారం పెట్టు అని డబ్బులు ఇచ్చి ఆమె దగ్గర ఆహారం తిని తమ దారిన తాను వెళ్ళేవాళ్ళు. ఈమె పూటకోళ్ళ స్త్రీ. గమనించండి,
ఈ రహాబు అంటే పూటకూల స్త్రీ అని అర్థం. ఈమె యెరికో పట్టణములో నివాసము చేసే స్త్రీ. ఈమె ఒక అన్యురాలు, ధన్యురాలు కాదు, ఒక అన్యురాలు. ప్రభువుని ఎరగని స్త్రీ ఈమె ఒక అన్యురాలు. అయితే బైబిల్ గ్రంథము ఈమెను ఏమని పిలుస్తూ ఉన్నదంటే, ఈమె ఒక వేశ్య అని పిలుస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈమె ఒక వేశ్య అని పిలుస్తూ ఉన్నది. అయితే ఈమె రక్షణ పొందటానికి గల కారణం ఏమిటి అని బైబిల్లో నేను చూస్తే, యెహోషువ బైబిల్ గ్రంథములో యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ అధ్యాయము 2వ అధ్యాయము 9-10 వాక్య భాగాలు మనం చదువుకుందాం. యెహోవా నీకిచ్చుచున్నాడనియు నీ వలన కొంచెం గట్టిగా చదువమ్మా. యెహోవా ఈ దేశమును నీకిచ్చుచున్నాడనియు నీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన దేశ నివాసులందరూ. చాలు ఈ వాక్య భాగాన్ని మనము శ్రద్ధగా చూస్తే, ఇశ్రాయేలు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలు అంటే బానిసపు బ్రతుకుతూ ఒక వెట్టి చాకిరీ చేస్తూ 430 సంవత్సరాలు దేవుని బిడ్డలు అనబడిన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో మగ్గిపోతూ ఉన్నారు. అయితే గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వాగ్దాన దేశమునకు వెళ్ళమని దేవుడు వారిని విడిపిస్తే, వాగ్దాన దేశానికి వారు వెళుతూ ఉన్నప్పుడంట, నా ప్రియమైన దేవుని సహోదరులారా, దేవుడు అంట ఎన్నో అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వారు వాగ్దాన దేశానికి వెళుతూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చాడంటగా. ఎర్ర సముద్రము నుండి వారు వెళుతూ ఉన్నప్పుడు ఆరిన నేలను దేవుడు కలుగు చేశాడంట కదా. గమనించండి, ఈమె ఆ ఇశ్రాయేలు ప్రజలకు చేసిన అద్భుతాల గురించి ఈమె స్వయంగా విన్నది. ఈమె ఎవరు? రాహాబు విన్నదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఎర్ర సముద్రము నుండి దాటిన తరువాత వీరికి మారా జలాలు వారికి పలకరిస్తూ ఉన్నాయి, ఎదురవుతూ ఉన్నాయి. మారా జలాలు అనగా శోధనకు గుర్తు. మారు మనసు పొందిన వారంట బాప్తిసం తీసుకొని రక్షణ పొందుతున్న వారికి వారి జీవితాలలో మారా జలాలు అంటే శోధనలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ శోధనలు అనేది ఒక పరీక్ష లాంటివి. వీటిని మనం దాటుకుంటూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సహోదరులారా, ఈమె దేవుని గురించి వింటూ ఉన్నది. ఏమిటి? ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చాడంట కదా. ఆరిన నేలలో నుండి వారు ఈ యువతల నుండి అవతల ఒడ్డుకి వారు దాటిపోయారంట కదా. అంత మాత్రమే కాదు, శత్రువుల్ని ఎర్ర సముద్రములో మట్టి కర్పించాడంట కదా. అనేకమైన అద్భుతాలు. ఆకాశము నుండి ఆ మన్నా కొరవటం ఏంటి? ఈమె దేవుని గురించి విన్నది. ఈరోజు మనం దేవుని గురించి వింటున్నామా? ఒక ప్రశ్న. బాప్తిసం పొందిన వారు కానీ బాప్తిసము పొందని వారు కానీ దేవుని గురించి నువ్వు ఎంత వింటే అది నీకు అంత దీవెన. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారు అంటే పలాని దేవుడు అని కాదు, ఆయన గురించి మనము వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గురించి వినటం అంటే ఏమిటి? దేవుడు చేసిన కార్యాలు ఎక్కడెక్కడ చేస్తున్నాడు, ఎక్కడెక్కడ దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఎక్కడెక్కడ దేవుడు మహత్కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఆయన గురించి మీరంటే వినాలి.
వింటే నీకు ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వినటం వలన ఏమికి విశ్వాసం అంట కొంచెం కాదంట, అంతకంతగా పెరిగిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈమె విన్నది ఒట్టి మాటలు కాదంట. యేసు ప్రభు గురించి నువ్వు ఎంత వింటే అంతగంట నీవు రక్షణను నువ్వు పోగొట్టుకోవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు వినాలి. ఈరోజు వ్యర్థమైన వాటిని నువ్వు వింటున్నావు, ఉపయోగం వాటిని నువ్వు వింటున్నావు, పనికిరాని వాటిని నువ్వు అంట చెవి యొక్కి ఆలకిస్తూ ఉంటూ ఉన్నావు. నువ్వు వినాలి. వింటే నీకు ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. వింటే నీకు రక్షణ కలుగుతుంది. వింటే నీకు ఒక మార్పు కలుగుతుంది. నువ్వు వినాలి. యేసుక్రీస్తు ఆయన అద్భుతాలు చేశాడు. అంత మాత్రమే కాదు, ఆకాశమును భూమిని తన జ్ఞానతో కొలిచిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆకాశములో పెద్ద జ్యోతిని దేవుడు కలుగు చేశాడు, చిన్న జ్యోతిని దేవుడు కలుగు చేశాడు. అంటే సూర్య నక్షత్రాలను దేవుడు కలుగు చేశాడు. ఆ సూర్యునికే దండం పెడుతున్నారు ఈ రోజుల్లో. అదంటేనేమో సూర్యుడు లేకపోతే ఈ ప్రపంచం అంతా చీకటి. సూర్యుడి కంటే గొప్పవాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుడు చేసే పని ఏమిటో తెలుసునా? నా దేవుడు చేసే పని, ఆయన అనేకమైన అద్భుతాలు చేస్తూనే ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పక్షపాతం చూపించే దేవుడు కాదు. దేవుని గురించి నువ్వు ఎంత వింటే అంతగా అవిశ్వాసంలోకి నువ్వు పడిపోవు, విశ్వాసంగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని గురించి వినకపోతే నువ్వు పడిపోతావు. దేవుని గురించి వినకపోతే నీ రక్షణ పోగొట్టుకుంటావు. అందుకని దేవుని గురించి నీ వినాలి. ఆకాశమును భూమిని జ్ఞానతో కొలిచిన దేవుడు, శూన్యములో భూమికి ఏ సపోర్ట్ లేకుండా, ఏ తాడు లేకుండా వ్రేలాడ తీసిన దేవుడు, ఒకే ఒక్క దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అంటాడు, ఆయనలో ఎటువంటి పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుళ్ళు అని పిలువబడుతున్న వాళ్ళలో ఎక్కడ పరిశుద్ధత లేదు. కామ క్రోధ మద మాత్సర్యములను అణిచివేసుకొని ఆయన సవాలు చేస్తూ ఉన్నాడు. నేను పరిశుద్ధుడిని, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? సవాలు చేస్తున్నాడంట దేవుడు. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుని గురించి మనమంట తెలుసుకోవాలి. పరిశుద్ధత చూడండి, ఆ యొక్క పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే నీ పాపాలని క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం చేసే దేవుళ్ళు కాదు, పాపం లేని దేవుడు మాత్రమే నీ పాపాలు క్షమిస్తాడు ఈ రాత్రి. కనుకనే ఆ దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎంత తెలుసుకుంటే అంత నీకు రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆయన గురించి నువ్వు వినాలి. ఒక ఆమె చూడండి, ఒక ఇంటికి నేను వెళ్ళా ప్రార్థన చేద్దామని, మా విశ్వాసులే. ఆ ఇంటికి వెళ్తే ఇప్పుడంటే ఒక గోడ టీవీలు వచ్చింది. ఒక 10 సంవత్సరాల క్రితం చూస్తే పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి. ఆ టీవీలో బొమ్మ రావట్లా, కానీ మాటలు వస్తున్నాయి. అంటే దానికి పెచ్చుట్టు పోయిందని అర్థం. కానీ ఈమెకి ఒక 70 సంవత్సరాలు ఉంటాయి. ప్రార్థన చేయడానికి వెళ్తే పెద్ద సౌండ్ పెట్టుకుంది. ఎందుకంటే ఆమె కొంచెం శివుడు ఎక్కువ. పెద్ద సౌండ్ పెట్టుకొని టీవీ దగ్గర కూర్చొని సీరియల్స్ వింటుంది. అంటే ఏమి వింటుంది? సీరియల్స్ వింటుంది. ఏమి వినట్లా, దేవుని యొక్క వాక్యం వినట్లా. నేను వెళ్ళిన తర్వాత వందనాలన్నా, అయ్యో పాస్టర్ గారు వచ్చాడండి మంచి సమయానికి. పాస్టర్ గారు మా మనవడు పెట్టిపోయాడండి, నాకు కనపడిద్దా వినపడిద్దా అంటుందా. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మనం వినాలి 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 వినాలి. ఈ రహాబు విన్నది. ఈమె చెబుతున్న మాట, ఆయన చేసిన అద్భుత కార్యాలను నేను విన్నాను, నాకు భయము కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కలుగుతుందంట? భయము కలుగుతుంది. మనకేమో ఆ భయం అంటే ఫ్యాషన్ అయిపోయింది. భయం అంటే ఫ్యాషన్ అయిపోయింది. చూడండి, దేవుని మందిరానికి సమయానికి వెళ్ళాలి అని భయం లేదు.
దేవుణ్ణి ఆరాధించాలి, భయం లేదు. చూడండి, సేవకునికి చూడండి లోబడాలి అనే మనసు ఉండదంట. నా ప్రియమైన దేవుని సహోదరులారా, సేవకునికి విధేయత కలిగి ఉండాలి అనే మనసు రాదు. కారణము వారికి భయం లేదు. వెళ్తున్నామో కూర్చుంటున్నామో పోతున్నాము, ఇంకంతే. నీలో మార్పు రావట్లా. కారణము నువ్వు దేవుని గురించి వినట్లేదని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను నీకు అనేకమైన వాటికి వినేటట్లు చేస్తుంది, కానీ దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చేలకే మనసు రానిట్లా. నేను ఎందుకు ఈ యొక్క మాట చెబుతున్నానంటే, ఈ రహాబు విన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే యెహోషువ నాయకత్వంలో ఆయన యెరికోను జయించాలని, యెరికోలో విశిష్టత ఏమిటి, యెరికోలో అసలు ఏమేమి ఉన్నాయి, అసలు ఈ యెరికో గురించి తెలుసుకోవటానికి ముందుగా యెహోషువ 2 వేగులు వారిని పంపించాడంట. ఆ పట్టణాన్ని ఒకసారి మీరు తేరి చూసిరంటారా బాబు అని. వీరు వెళ్ళారు. వెళితే ఇప్పుడు ఒక పల్లెటూరులో ఒక కొత్తగా కనపడుతున్నారనుకో, పలానా ఇంటికి చూడండి వారు వెళ్తున్నారనుకో, అందరూ చెప్పుకుంటారు, పలానా చుట్టాలంటారా బాబు అని. అలాగే ఈ యెరికో దగ్గరికి ఈ 2 మనుషులు వెళ్ళి వారు విచారిస్తూ వారంతా తిరిగి చూస్తూ ఉంటుంటే, అక్కడ ఉన్న ప్రజలంట ఈ కొత్త మనుషుల గురించి ఆ పట్టణంలో ఉన్న ఒక రాజుకి వారి గురించి చెప్పిన తర్వాత ఆ రాజు కోపపడి, వీళ్ళు ఎవరు తీవ్రవాదులుగా ఉన్నారు, మన పట్టణాన్ని జయించడానికి వస్తున్నారేమో, వారిని బంధించి తీసుకొని రండి అని 2 దూతలను పంపించాడు. ఈ విషయం వీరికి తెలిసి వీరు ఎక్కడికి వెళ్ళారు? రహాబు దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రహాబు అప్పుడుకే దేవుడంటే ప్రేమ కలిగి ఉంటుంది. రహాబు అప్పుడుకే దేవుడంటే విశ్వాసం కలిగి ఉన్నది. రహాబు దగ్గరికి వెళితే ఈ రహాబు ఏం చేసిందో తెలిసినా వారిని దాచిపెట్టిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారిని దాచిపెట్టేసింది రహాబు. ఈ రహాబు ఎప్పుడైతే దాచిపెట్టిన తర్వాత ఆ ఇంటికే ఆ రాజు పంపించిన సైనికులు వచ్చి, రహాబు, నీ ఇంట్లోకి ఎవరో కొత్త మనుషులు వచ్చారంట కదా, మాకు సమాచారం వచ్చింది, మీ ఇంట్లో మేము వారిని వెతకాలి. అప్పుడు ఆమె తెలివిగా మాట్లాడుతుందంటే ఏమని, అయ్యా మీరు చెప్పిన మాట వాస్తవమే, వారు వచ్చారు, కానీ వారు వెంటనే వెళ్ళారు, మీరు వెళితే వారిని పట్టుకుంటారు అని మరొక దారి చూపించేసింది. వారు వెళ్ళిపోయారు. అప్పుడు వారిని బయటికి పిలిచి దేవుని గురించి విన్నది విషయాలంట వారికి తెలియపరుస్తుంది. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని గురించి విన్న విషయాలు వారికి తెలియపరుస్తూ ఉన్నది. ఆ 10వ వాక్య భాగంలో వ్రాయబడిన మాట ఉంది, చదువుదాం. యెహోషువ 2:10. యెహోషువ 2:10. ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపేటట్లు చేశాడో, మీరు ఏమి చేసితురో అనగా మేము వింటిమి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈమె దాచిపెట్టిన వారిని మరల వారిని పిలిచి దేవుడు ఏమి చేశాడో, ఏ విధంగా శత్రువులు మీరు హతమార్చారో, ఏ విధముగా దేవుడు మిమ్మల్ని దీవించాడో ఆ సంగతి నేను విన్నాను అంది. అంతేగాని నేను చూశాను అనలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని గురించి ఈమె విన్నదంట. వినిన ఆమె ఏం చేసిందో తెలిసిన గ్రహించింది, అంటే అర్థం చేసుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అంటే వాక్యము విని వాక్యానుసారముగా ముందుకు వెళ్తూ ఉన్నది. ఈ రోజుల్లో మనం వాక్యం వింటున్నాము, కానీ వాక్యానుసారంగా ముందుకు వెళ్ళట్లా. అయితే రహాబు రక్షణ పొందటానికి గల కారణము దేవుని గురించి వినటం మాత్రమే కాకుండా ఆమె దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహించిందంట. యెహోషువ 2వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. నా ప్రియమైన దేవుని సహోదరులరా, ఈమె చెబుతున్న మంచి సాక్ష్యము ఏమిటో తెలుసునా? మేము దేవుని యొక్క మాట వినటం మాత్రమే కాదు, విన్న ఆమె పలుకుతున్న మాట గమనించండి, మేము విన్న తర్వాత మా గుండెలు పగిలిపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా గుండెలు పగిలిపోతూ ఉన్నాయి, మా గుండెలు పగిలిపోతూ ఉన్నాయి. వాక్యము వినటం మాత్రమే కాకుండా వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నది. వాక్యాన్ని విని నువ్వు గ్రహిస్తున్నావా? మీరు చాలా జాగ్రత్తగా మీరు వినండి. వాక్యాన్ని విని మనం గ్రహించాలి. గ్రహించడం అంటే లోబడాలి. ఈమె పలుకుతున్న మాట, దేవుని గురించి మేము విన్నాము, మేము లోబడుతున్నాం. ఈరోజు లోబడే ప్రజలు కనుమరుగైపోతూ స్తోత్రం. లోబడే ప్రజలు కనుమరుగైపోతూ ఉన్నారు. దృష్టిలో మనము లోబడాలి. ఈ రహాబు చేసిన పని లోబడుతూ ఉన్నదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు బైబిల్ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకసారి యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ సమాధుల్లో ఉన్న ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ ఎక్కడికి వచ్చాడు? యేసయ్య దగ్గరకు వచ్చి నిలువు మోకాల మీద పడి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అని సాతాను లోపడుతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వాక్యాన్ని మీరు వినండి, వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. సాతాను లోబడుతున్నాడు. ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. అదే సాతాను మనల్ని లోబడనీయకుండా చేస్తున్నాడు. అదే సాతాను మనల్ని చూడండి లోబడకుండా వాడు మనల్ని వాడుకుంటూ ఉన్నాడు. సాతానేమో దేవుని దగ్గరకు వచ్చి, నాతో నీకేం పనయ్యా, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు, నాతో నీకేం పని అని గడగడగడగడలాడుతూ ఉన్నాడు. నన్ను ఇబ్బంది పెట్ట మాకు, కానీ మనల్నేమో ఆయనకి నువ్వు లోబడ మాకు, సేవకునికి ఎదురు తిరుగు. సేవకుడే కదా, అడుక్కునేవాడే కదా. నిజంగానే సేవకుడు అడుక్కునేవాడు. అడుక్కోవటం అంటే మీరు బాగుండాలని దేవుని దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మీ పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుని దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని సహోదరులారా, మీరు దీవించబడాలని దేవుని దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు. ఆయన అడుక్కునేవాడే, కానీ సాతాను ఆయన మీద తిరగబడు. సాతాను మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నది. సేవకునికి లోబడకుండా, దేవునికి లోబడకుండా, ఇష్టానుసారంగా నువ్వు ఇష్టానుసారంగా నడుచుకో, ప్రవర్తించు. సాతానేమో దేవుని దగ్గరకు వచ్చి లోబడుతున్నాడు, మనల్నేమో లోబడనీయకుండా చేస్తున్నాడు. నేను ఎందుకు ఈ యొక్క మాట చెబుతున్నానంటే, ఈమె దేవుని గురించి వినటం మాత్రమే కాదు, దేవుని ఎదుట లోబడుతూ ఉన్నదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వ్యభిచరించకూడదు అంటే వ్యభిచరిస్తూ ఉన్నారు. దొంగలించకూడదు అంటే దొంగలిస్తూ ఉన్నారు. నరహత్య చేయకూడదు అంటే నరహత్య చేస్తూ ఉన్నారు. అంటే నువ్వు గ్రహించటం లేదని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, కొంతమంది రక్షణ పొంది త్రాగుబోతులు అవుతున్నారు, కొంతమంది రక్షణ పొంది దొంగలు అవుతున్నారు, కొంతమంది రక్షణ పొంది తిరుగుబోతులు అవుతున్నారు. అంటే వారు గ్రహించటం లేదు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు దేవునికి లోబడితే మరలా వెనక వైపు నువ్వు తిరిగి చూడవంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు లోబడితే, నువ్వు లోబడకుండా నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే సాతాను నిన్ను గాలం వేసి లాగుతూ ఉంటాడు. రే, దేవుని దగ్గరికి వెళ్ళావు కానీ నీకు అక్కడ ఏముండదో, ఇక్కడికి రారా బాబు, నీకు స్వర్గం ఉందా లోకంలో, ఈ లోకంలో స్వర్గం ఉంది, ఈ లోకమే ఒక అందమైన స్వర్గం లాంటిది, ఇక్కడే చాలా ఉన్నాయి అని నిన్ను గాలం వేస్తాడు. ఆ గాలానికి నువ్వు చిక్కుకున్నావా, రక్షణ పోగొట్టుకున్నట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దేవుడు పోనీలేని ఐగుప్తు నుండి దేవుడు వారిని విడిపిస్తే మార్గ మధ్యములో దేవుని మీద వాడు తిరగబడి, చూడండి, దేవుని దూషిస్తూ ఉన్నారంట. దేవుణ్ణి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉన్నారు. అంటే వారు గ్రహించటం లేదు. ఈ రోజుల్లో ఏం దేవుళ్ళే, ఇన్ని రోజులు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేశాము, మా మీద ఆయనకి కనికరం లేదు, ఆయన ఉంటే మాకు ఎందుకు ఈ కష్టాలు, ఆయన ఉంటే మాకు ఎందుకు ఈ యొక్క శోధనలో, దేవుడు మా పక్షాన లేడు. ఎందుకు మీ పక్షాన లేడు అంటే నీవు ఆయన పక్షాన లేవు కనుకనే దేవుడు నీకు దూరం అయిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒకరికి మేలు చేసి ఇంకొకరికి కీడు చేసే దేవుడు కాదు. ఆయన అందరికీ మేలు చేసేవాడు. కానీ నీకు ఎందుకు దేవుడు మేలు చేయలేకపోతున్నాడంటే నువ్వు దేవునికి లోబడట్లేదు, వాక్యాన్ని గ్రహించడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లుదియా దేవుని యొక్క వాక్యం విన్నది. ఆమె మనస్సును అంటే మారు మనసు పొందుకుందంట. జక్కయ్య దేవుని మాట విన్నాడు, మారు మనసు పొందుకున్నాడట. సమరయ స్త్రీ ఉంది. యేసు ప్రభు చూడండి, బావి దగ్గరకు వచ్చి నాకు దాహానికి నీళ్ళు ఇవ్వు అంటే ఈయనేంటి నన్ను అడుగుతున్నాడు, నా కులం ఏంటి, ఈయన కులం ఏంటి, ఈయనకంటే నేను ఉన్నతమైన దాన్ని కదా, అసలు ఈయనేంటి అసలు నన్ను అడుగుతున్నాడు అని పైకి చెప్పుకోలేదు, లోపల అనుకుందంట. కానీ దేవుడు అంటున్నాడు ఆమెకు వాక్యాన్ని, అంటే దేవుడి మాటలు చెప్పటము చూడండి ఆయన ప్రారంభించాడు. ఆమె మారటం మాత్రమే కాకుండా తన ప్రాంతాన్ని కూడా మార్చుకుంది. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని మాట మనము వినాలి, విని గ్రహించాలి. ఈమె మారు మనసుకు గల కారణము వాక్యము వినటం మాత్రమే కాదు, దేవునికి లోబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట కూడా మనం చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వాక్య భాగాన్ని త్వరగా చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి రాహాబు అను ఒక వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున నశింపక చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈమె రక్షణ పొందటానికి గల కారణము దేవుని గురించి తెలుసుకోవటం మాత్రమే కాకుండా, చూడండి, ఈమె లోబడటం మాత్రమే కాకుండా ఆమె గ్రహించి విశ్వసించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాహాబు అనే ఒక వేశ్య వేగులు వారిని చేర్చుకుంది. వేగులు వారి జీవితము వేరు, ఈమె జీవితము వేరు. ఈమె విశ్వాసాన్ని బట్టి వేగులు వారిని చేర్చుకుంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఏముండాలి? మనలో చూడండి, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు విశ్వాసం ఉండాలి. అందుకనే విశ్వాసము ద్వారా 6 ప్రయోజనాలు ఉన్నాయి. విశ్వాసం ద్వారా మనకి రక్షణ కలుగుతుంది.
గమనించండి, విశ్వాసం ద్వారా మనకు నిత్య జీవితం ఉంది. విశ్వాసం ద్వారా ఒక నూతనమైన బలం ఉన్నది. విశ్వాసం ద్వారా స్వస్థత కలుగుతుంది. విశ్వాసం ద్వారా ఆత్మాభిషేకాన్ని మనం పొందుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. వీటినన్నిటిని బట్టి, విశ్వాసమును బట్టి వేగులు వారిని చేర్చుకుంది. నాకు తెలిసిన పాస్టర్లందరికీ నేను ప్రార్థన చేయమని చెప్పాను, కార్యం జరిగిద్దో లేదో అని కొంతమంది అవిశ్వాసపడతా ఉంటారు. కొంతమంది చూడండి, ఒకే కార్యం గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. అది దేవుని చిత్తమై ఉండాలి. దేవుని చిత్తం కాకపోతే ఇక నాలో ఎంత విశ్వాసం ఉన్న దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని మందిరాలు కూడా చూడండి మానేసే వాళ్ళు ఉన్నారు. నా ప్రియమైన దేవుని సహోదరులారా, ఈ రహాబు అనే ఒక స్త్రీ, ఒక పాపాత్మురాలు విశ్వసించింది. ఈ విశ్వాసము ఎక్కడ కలిగింది? దేవుని మాటలు వినటము ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈమె విశ్వాసాన్ని బట్టి చూడండి వారిని చేర్చుకుంది. ఈ ప్రాంతంలో ఉన్న మీరు విశ్వాసాన్ని బట్టి నీ సేవకుణ్ణి చూడండి, మీ ఆత్మీయ సేవకుని చేర్చుకోవటం మాత్రమే కాదు, ఆయనకి మీరు సహకరిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రహాబులాగా మీరు సహకరిస్తున్నారు. రహాబులాగా మీరు ప్రయాసపడుతున్నారు. రహాబులాగా చూడండి, మీరు సేవకుడంటే మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు. సేవకుడిని ప్రేమించడం ద్వారంట దేవుణ్ణి ప్రేమించినట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సేవకుని దృష్టిలోనంట చూడండి, నువ్వు ఆ మందిరాన్ని కానీ సేవకుని కానీ నువ్వు ఎంత ప్రేమిస్తే అంతగా దేవుడు అంట నిన్ను ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీకు మన ఇంట్లో కొన్ని అంటే ప్రతి నెల ప్రతిరోజు కొన్ని సరుకులు ఉంటాయి. అవి అయిపోయి అనుకో మనం వెంటనే తెచ్చుకుంటాం. అలాగే మందిరం అనే మన ఇంట్లో కూడా అనేకమైన అవసరాలంట మనమే తీర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తే అంతగా నీ కుటుంబము దీవించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె, ఒక వృద్ధురాలు కొబ్బరి చెట్లుకి కొబ్బరి చెట్లను పెంచిందంట. పెంచి వాటి కాయలు వస్తే ఆ కాయలు అమ్మిన డబ్బుల్ని తీసుకొని సేవకుని దగ్గరకు వచ్చి, అయ్యా ఈ మందిరంలో ఫలాంది కొద్ది కొరతగా ఉందయ్యా, ఈ డబ్బులతో ఆ వస్తువుని కొంచెం తీసుకుంటారయ్యా అంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అమ్మ మరి నీకు తినటానికి కూడా లేదు కదా, ఎందుకు ఇంత ప్రయాసం అంటే, నేను ఇక్కడ ఎంత ఇస్తే రేపు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నాకు అంతకంటే 2 అంతలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం దేవునికి ఎంత ఖర్చు పెడితే దేవుడు అంటే పరలోకములో దేవుడు మనకు అంత అత్యధికముగా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక యవనస్తుడు దేవుని దగ్గరికి వచ్చాడు నిత్య జీవానికి వెళ్ళాలని. దేవుడు ఏమన్నాడు? ఒరే బాబు, నువ్వన్నీ బాగానే చేస్తున్నావు, కానీ నీలో నాకు ఒక కొరత కనపడుతుంది. నీ ఆస్తిని అమ్మేసి మందిరాన్ని దగ్గరికి తీసుకొచ్చి మందిరంలో ఉన్న అవసరాలు తీర్చు, పేదలకు సహాయం చేయి. ఇలా చేయటం ద్వారా పరలోకములో నీకు ధనము సమకూర్చబడిందంటే ఈ యవనస్తుడంట మనసు రాలేదంట. మనసు రాలా. దుఃఖ ముఖముతో తన ఇంటికి వెళ్ళాడు. ఎవరింటికి? యేసయ్య ఇంటికి కాదంట, తన ఇంటికి వెళ్ళాడు. అంటే మనసు రావట్లా. నీకు ఇచ్చే స్తోమత ఉన్నది కానీ ఏమి రావట్లా? మనసు రావట్లా. ఇచ్చే మనసు రావట్లా. ఇచ్చే స్తోమత ఉన్న ఆపదే. చూడండి, ఇచ్చే స్తోమత ఉన్నా చూడండి ఎన్ని సంవత్సరాలు చూసినా ఆ 10తోనే వస్తాం. కానీ అలా ఉంటే నువ్వు ఆశీర్వదించబడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆశీర్వదించబడవు. నువ్వు ఇచ్చే స్థితి ఉంటే దేవుడు అంట ఆ దరిద్రతలో నుండి దేవుడు నిన్ను పైకి లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మన వాళ్ళు దరిద్రాన్ని ఇష్టపడతారు కానీ దేవునికి ఇవ్వటానికి కష్టపడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. మా సంఘంలో నేను ముక్కుసూటిగా చెబుతూ ఉంటాను, మీరు దేవుడి మందిరానికి ఇస్తే మీరు అందరూ బాగుపడతారు,
మాకు ఈ దరిద్రమే కావాలి, మేము ఎలాగే ఉండాలి, 10 సంవత్సరాలు చూసిన మా కొంపలు ఎలాగే ఉండాలంటే మీరు దేవుని మందిరానికి ఏది మీరు పొరపాటున ఇయ్యొద్దంట. వారు ఇక వెంటనే ఒక నెల రోజులు ఆగిన తర్వాత మందిరానికి ఇదిగో పలాంది వాడండి, ఈ మందిరంలో మనకి ఇది కావాలండి అని అప్పుడు వారు చూడండి వారు వస్తూ ఉంటారు. నేను ఎందుకు ఈ యొక్క మాట చెబుతున్నానంటే, మనకి ఇక్కడ అనేకమైన అకౌంట్లు ఉంటాయి, కానీ పరలోకములో అకౌంట్ తెరవబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అకౌంట్ మనం ఇక్కడ ఎంత ఇస్తే అక్కడ అంతగా దేవుడంట ఆ అకౌంట్కి డబుల్ ఇస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రహాబు చేసిన పని కూడా ఇదే. దేవుని బిడ్డల్ని చేర్చుకుంది, దేవుని బిడ్డలను పోషిస్తూ ఉన్నది, దేవుని బిడ్డల పక్షాన నిలబడింది. ఒకప్పుడు జీవితము పాపాత్మురాలు, ఇప్పుడు ఈమె రక్షణ పొందుకుంది. రక్షణ పొందుకోవటం ద్వారా ఈమె జీవితం అంట మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే రహాబు రక్షణ పొందటానికి ముఖ్య కారణం ఇదే. రహాబు రక్షణ పొందటానికి దేవుని గురించి విన్నది, వినిన ఆమె దేవునికి లోబడింది, లోబడిన ఆమె దేవుణ్ణి ఏందంట విశ్వసించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణను నువ్వు పోగొట్టుకోకుండా, సాతాను బంధకాలలో పడకుండా ఆ రక్షణను నువ్వు కాపాడుకోవాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా తండ్రి, వేశ్య అని మీరు చెబుతున్నారు నాయన, ఆ వేశ్యే మారింది నాయన. నేనెంత, నా బ్రతికెంత, నా స్థితి ఎంత. అయ్యా తండ్రి, అన్నీ ఉన్నాయి కానీ నేను మారలేకపోతున్నాను నాయన. కారణము సాతాను నన్ను బంధకాల్లో బిగించి ఉన్నది. ఒక రహాబులాగా నేను మారాలి. రహాబులాగా మారటం మాత్రమే కాకుండా నేను సేవకునికి సహకరించే బిడ్డగా ఉండాలి, మందిరానికి ఉపయోగపడే బిడ్డగా ఉండాలి నాయన. నీ కృపచేత నన్ను నింపండి నాయన. నేను వినటం మాత్రమే కాదు, నీకు లోబడాలి నాయన. నీకు లోబడటం మాత్రమే కాకుండా అయ్యా నేను నీ యందు విశ్వాసించి అయ్యా తండ్రి విశ్వాసముతో స్థిరముగా ఉండే భాగ్యం నాకు కలుగు చేయి నాయన. నీ కృపచేత నింపండి. ఈ వాక్యమైన నీ బిడ్డలు ప్రభువా విన్న వాక్యము గ్రహించాలి నాయన. అయ్యా తండ్రి ఆ వాక్యానికి లోబడాలి నాయన. రాబోతున్న సంవత్సరము నాయన అయ్యా తండ్రి ప్రభువా ఒక క్రొత్త సంవత్సరములో నా జీవితం క్రొత్తగా ఉండాలంటే వాక్యానుసారంగా నేను నడుచుకునే భాగ్యాన్ని నాకు కలుగు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పండి హల్లెలూయా.